ఒకసారి అంటే ఒక్క మాట చెప్పాలంటే భరత్ గారు మొత్తం సిస్టమ్ అంతా కూడా చెరబట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి నేను రాజరికం లాగా ఏం చేసినా అడిగేటువంటి దుర్మార్గమైన పని జరిగింది భరత్ గారు. అంటే ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు హోమ్ సెక్రటరీ గానీ చీఫ్ సెక్రటరీ గానీ ఆబ్జెక్ట్ చేయలేదా మీ ఫోన్ ట్యాప్ చేయాలన్నప్పుడు? అప్పుడున్న సోమేష్ కుమార్ గానీ లేకపోతే శాంతి కుమార్ గానీ వాళ్ళు ఆబ్జెక్ట్ చేయలేదా మీ నెంబర్ ట్యాపింగ్ అన్నప్పుడు? ఇప్పుడు నాకు ఏం తెలుస్తాయి, ఇప్పుడు ఇవన్నీ సిస్టమ్స్ అంటే నేను చెప్తుంది ప్రోటోకాల్స్ ఏంటంటే సిస్టమ్ ఏంటంటే ఎస్ఐబి ఇంటెలిజెన్స్ చీఫ్ కి అసలు ఈ కేవలం వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అయితే సంఘ విద్రోహ శక్తుల కోసం పనిచేస్తున్నారో వాళ్ళే మాత్రమే ట్యాప్ చేయగలిగేటువంటి అధికారం ఉంటది. కానీ ఈయనకు మాత్రం స్పెషల్ జీవో తెచ్చి ఈయనకు ఇంటెలిజెన్స్ చీఫ్ కు ఏ అధికారాలు అయితే ఉంటాయో అవన్నీ కూడా ఇచ్చినట్టు కానీ కాబట్టి మొత్తం పక్కకే కూర్చోబెట్టుకున్న ప్రణీత్ రావుని తన పక్కకే ప్రమోషన్లు ఇచ్చి పక్క రూమ్ కూర్చోబెట్టుకొని అన్ని రకాల హక్కులు ఇచ్చి ఇక మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, మనం అడిగే నాదు లేడీ అనే పద్ధతుల పట్ల ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఇట్లాంటి పని చేసిందండి. తెలంగాణ సమాజం గమనించాలి, చిన్న ఇష్యూ కాదు ఇది. ఇప్పుడు నా వంట ఫోన్ కూడా ట్యాప్ చేస్తారండి. నా వంటోడు నా దగ్గర హుజరాబాద్ లో ఎన్నికల పని చేస్తే ఈయన ఏం తింటున్నా అనేది కూడా సమాజం తెప్పించుకుంటారు అండి. గిదా అవి చేసే పని కొట్లాడుతాడు. ఫోన్ నుంచి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారనేమో, మీ ఫోన్ నుంచి కాకుండా వంట వాళ్ళ ఫోన్ నుంచి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతాం అంత అక్కడ మాకు మేము దీని లెక్క కొట్లాడలేమని మరి ఏం పాడైతుంది మా దగ్గర ఏముంటుంది. హుజరాబాద్ ఎలక్షన్ లో ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టేప్పుడు మీరు కూడా కొంచెం ఖర్చు పెట్టాల్సి వస్తుంది కదా, మేబీ దాని గురించి ఏమో మీకు వచ్చిన ఫైనాన్స్ ఫండింగ్. నేను ఒక భరత్ గారు ఈ సరే ఇవన్నీ వాళ్ళు మునుగోళ్ళు ఏం చేసిండ్రు ఇదంతా ఒక మాట చెప్పన్నా, మా హుజరాబాద్ ప్రజలు ఎంత గొప్ప వాళ్ళంటే అయ్యా బిడ్డ నువ్వు గెలవాలి బిడ్డ, నువ్వు ఓడిపోతావని అవుతుంది బిడ్డ ధర్మానికి అని చెప్పి ఆయన పువ్విత్తుండు కదా బిడ్డ నువ్వు పత్రిస్తావా అని చెప్పి నన్ను డైరెక్ట్ అడిగింది వాళ్ళు పువ్విస్తున్నారు నువ్వు పత్రిస్తావా అని చెప్పి అడిగింది. ఆయన పువ్విచ్చేదేమో పుక్కడ ఖర్చిన పైసలు, నేను పత్రి అంటే ఇవ్వాలంటే నాకు చెమట పైసలు ఖర్చు పెట్టాలి కదా భరత్ గారు. అయినా తట్టుకొని నిలబడి 10 లక్షల రూపాయలు దళిత బంధు చెక్కులు ఇచ్చిన, మైసమ్మ గుళ్ళ మీద పోచమ్మ గుళ్ళ మీద ప్రమాణం చేయించిన, ఇవాళ గొల్ల కుర్మలకు ఆనాడు 1,25,000 1,75,000 రూపాయలు చెప్పిన గొర్రెలకు డబ్బులు ఇచ్చిన అడ్వాన్స్ గా, వీళ్ళు 45,000 వాళ్ళు 35,000 ఒక 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేయించి మురులు కట్టించి ఏ కుల సంఘాలు అడితే ఆ భవనాలు ఇచ్చి ఏ దళిత ఇచ్చి ఎన్ని చేసినా కూడా హుజరాబాద్ ప్రజలు అప్పుడు కట్ట కలిసి వాద పెట్టిరు. కానీ సెకండ్ టైం ఏమైంది, నేను బయట తిరుక్కుంటున్నా మొత్తం బీజేపీని గెలిపించుకోవాలని చెప్పి బయట తిరుక్కుంటున్నా, అక్కడ మళ్ళీ ఇదే పద్ధతి పెట్టిండు. పాపం మా మేడం ఉండే హుజరాబాద్ లో, నేను ఇక్కడ ఎప్పుడో ఒకసారి పోయి వచ్చిన స్కెచ్ చేసి రోడ్డు కొట్టిండు. అంటే ప్రత్యర్థుల యొక్క సమాచారాన్ని సేకరించుకొని దాన్ని ఎట్లా డిఫ్యూజ్ చేయాలి, తనకు ఎట్లా అనుకూలంగా మలుచుకోవాలి, ఇది ఆయన చేసిన విషయం అని చెప్పి ఇలా క్లియర్ అర్థమవుతుంది కదండి. ఇది ఒక పార్టీ కాదు కదా, అన్ని పార్టీలు చేసింది కదా. ఇప్పుడు వాళ్ళు సిట్ వాళ్ళు ఏమడిగారు సార్ మిమ్మల్ని? అడిగింది ఏంది? మిమ్మల్ని విక్టిమ్ కిందనే చూసారు వాళ్ళు? విక్టిమ్ 100% విక్టిమ్లే కదా, నేను బాధితుని, నన్ను బాధితునే చూసిండు. నేను ఎవిడెన్స్ ఇవ్వడానికి పోయినా తప్ప నేను ఇంకా వాళ్ళు చూపించిన దానికి వాళ్ళు నంబర్లు అన్ని ఇచ్చిండ్రు, అన్ని చూసినా నేను మొత్తం మా జమున హ్యాచరీలో ఉన్నటువంటి మా గుమస్తాలు, మా పిఏలు, వాళ్ళ పిఎస్లు, వాళ్ళ పనిచేసే సూపర్వైజర్లు అన్ని, ఈ కెనరా బ్యాంకు సంబంధించిన తర్వాత ఇవన్నీ కూడా చూసిన. నేను ఆశ్చర్యపోయినా, నేను అనుకున్నా నా ఒక్కరి ఫోన్ చేస్తారేమో అనుకున్నా గానీ, లేకపోతే నా పిఏల ఫోన్ చేస్తాను అనుకున్నా గానీ, నా డ్రైవర్ల ఫోన్ కూడా చేస్తారని చెప్పి చివరికి గన్మెన్ చూసిన గన్మెన్ల ఫోన్ కూడా చేసినట్టు. ఇవి లీగల్ గానే, లీగల్ గానే ఉంది ఇదంతా కూడా. ఏమి లీగల్ ఉన్నా కూడా దీని నుంచి తప్పించుకోజాలని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రజాక్షేత్రం ఉంటది, ఇవాళ ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు గన్మెన్లు కుక్కలని మీకు నెంబర్ చూపించడంతో తెలిసిందా? సిట్ వాళ్ళు నెంబర్ చూపించారా ఈ నెంబర్లు చేశారని చెప్పి? అవునండి. వీళ్ళు మొత్తం హార్డ్ డిస్కులు ఇవన్నీ మొత్తం పగలగొట్టి మూసిరాలు వేసినప్పటికి కూడా ఈ కాల్ రిట్రీవ్ అంటే ఇదంతా తీసుకుని మెకానిజం సైన్స్ శాస్త్ర టెక్నాలజీ ఉన్నట్టున్నది తీసుకున్నారు వాళ్ళు. ఓకే, అంటే ఇప్పుడు మీకు మొత్తం ఎంతమంది, మీకు తరపు వాళ్ళు ఎంతమందిని చేశారు ఫోన్ ట్యాపింగ్? హైదరాబాద్ లో 100 మందిని చేసిండ్రు. హైదరాబాద్ 100 మంది. ఏ పీరియడ్ నుంచి స్టార్ట్ అయింది సార్? ఏ పీరియడ్ నుంచి స్టార్ట్ అయింది? 2017 2018 స్టార్ట్ అయింది. 18 స్టార్ట్ అయింది. అంటే మీరు అప్పుడే కొంచెం వాయిస్ నెగటివ్ వాయిస్
జనరల్ గా మేము అప్పుడు భరత్ గారు మేము జనరల్ గా ప్రతిపక్షాలకు సంబంధించిన చేసిన విషయం చర్చ జరుగుతూ ఉంది కానీ మాకు కూడా చేతలు మేము ఎందుకు అనుకుంటాం చెప్పండి. దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే 2014లో ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిందో, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంత్రుల మీద కూడా నమ్మకం లేక మంత్రులకు సంబంధించినటువంటిది కూడా చేసినట్టున్నది, టెలిఫోన్ ట్యాప్ చేసినట్టున్నది. కానీ బ్యాడ్ అది ఒకటి. అంటే ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్న తర్వాత వాళ్ళు ఇంత నిష్ణాతులుగా ఉన్న తర్వాత తెలంగాణ ఇంటెలిజెన్స్ అంటే చాలా పగడబందీగా టెక్నాలజీతో కూడిన అనుభవంతో కూడినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ. గా వ్యవస్థలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం ఇంతకంటే నికృష్టమైన, ఇంతకంటే దరిద్ర పని ఇంకోటి ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే. సో అంటే ఫైనల్ గా ఇప్పుడు మీరు స్టేట్మెంట్ తీసుకున్నారు, మళ్ళీ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ పిలుస్తామన్నారా? మీరు సాక్ష్యం ఇవ్వాల్సి ఉంటుంది చెప్పారు. ఇంకా ఏమైనా సమాచారం ఉంటే పిలుస్తా అని చెప్పి, వస్తా అని చెప్పి, ఎప్పుడైనా అప్పుడు వస్తా అని చెప్పి. ఓకే ఓకే. అయితే ఒకటి నాకేమనిపిస్తుంది అంటే మీరు స్వపక్షంలో విపక్షం లాగా బిహేవ్ చేశారు కాబట్టి చేసి ఉండొచ్చు, మిగతా వాళ్ళందరూ చేయకుండా ఉండొచ్చు కదా. ఎందుకు ఇవన్నీ ఏం చెప్తానండి? నేను ఇప్పుడు ఏం చెప్తున్నా, సొంత మంత్రుల మీద నిఘపెట్టే పద్ధతి ఇప్పుడు ఇవాళ కూడా వస్తున్నాయండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో కూడా ఈ ముఖ్యమంత్రి గారు కూడా మంత్రుల ఫోన్ల మీద నిఘా పెట్టిండ్రు, ఎమ్మెల్యేల ఫోన్ల మీద నిఘా పెట్టిందని చెప్పి వస్తుంది. దిస్ ఇస్ బ్యాడ్ ప్రాక్టీస్. ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా చేస్తుందా ట్యాపింగ్? అంటున్నా ఇది మంచిది కాదు, ఇది పోగొట్టాల్సిన బాధ్యత ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నీకు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ అయితే ఉంది, దానికి బోలెడంత శక్తి ఉంది, దాని దగ్గర బోలెడంత టెక్నాలజీ ఉంది, కనుక్కోలేరా వాళ్ళు? చెప్పండి. ఇప్పుడు నాది కేవలం ఫోన్ ట్యాపింగ్ కాదండి, మొత్తం. నేను ఢిల్లీకి పోతే ఢిల్లీలో నాకు నాయనక 2 ఉంటారు అక్కడ. ఢిల్లీలో నేను హోంమంత్రి గారిని ఎప్పుడు కలిసినా, నడ్డా గారిని ఎప్పుడు కలిసినా, నేను ఇతర నాయకులు ఎప్పుడు కలిసినా ఇంత సమాచారం ఉంటుందా అండి? అంటే ఈటెల గారు ఇప్పుడు మీరు 2018లో ప్రభుత్వంలో ఉన్నప్పుడే మిమ్మల్ని ఓడించే ప్రయత్నం జరిగిందంటారు ఫోన్ ట్యాపింగ్ వల్ల? 100% జరిగిందని ఇప్పుడే కాదు, చాలాసార్లు చెప్పినా. ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏముంది? చాలాసార్లు చెప్పిన హుజరాబాద్ సభలో నా ఉపన్యాసాలు ఇంటే తెలుపుతుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు 18 నెలలుగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. బీఆర్ఎస్ ఏమంటుందంటే మమ్మల్ని బ్లేమ్ చేసేందుకు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ లోలో ఉందో దీన్ని పైకి తీసుకొస్తున్నారు, ప్రతిసారి బ్లేమ్ చేసేందుకు వాడుకుంటుంది గవర్నమెంట్ అని అంటారు. ఒకటి మాత్రం ఇవాళ వాటిగా బ్లేమ్ చేస్తే కాదు, ఇవాళ ఎలక్ట్రిసిటీ కొనుగోళ్ల మీద, పవర్ పర్చేజ్ దాని మీద ఒక కమిటీ వేసిండ్రు, రిపోర్ట్ అయితే ఇచ్చిండ్రు. ఏం చేసిండ్రు? రేవంత్ రెడ్డి గారు కిరక. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ సంవత్సరం నుంచి నడుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా కమిషన్ వేసిండ్రు. అది ఏడోసారి దాన్ని పెంచుకుంటూ పోయిండ్రు. మన 7వ సారి నన్ను పిలిపించిండ్రు. దేశ చరిత్రలో ఎక్కడ కూడా స్కాములలో ఆర్థిక మంత్రులు ఇన్వాల్వ్ చేసిన సందర్భాలు లేవు. మీరు ఎక్కడ చూడండి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉండే పవర్ ఎంతో మీకు తెలుసు, అయినా నన్ను పిలిచిండ్రు, నన్ను బ్లేమ్ చేసే ప్రయత్నం చేసిండ్రు. ఏది ఏమైనా ఏంటంటే ధర్మంతో గోక్కున్నాడు ఎవడు బాగుపడు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటున్నాడు, నేను ఒకటే అంటున్నా. ఇవాళ ఈ మొత్తం ఎంక్వైరీ కమిషన్లు కానీ ఈ టైం చూస్తా ఉంటే మీరు కేవలం బ్లాక్ మెయిలింగ్ కోసం, ఈ ప్రభుత్వం వాళ్ళు బ్లాక్ మెయిలింగ్ కోసం, రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్న తప్ప ఇష్యూని వాళ్ళకు నిజంగా రిపోర్ట్ తీసుకొచ్చి దోషులు ఎవరో ఐడెంటిఫై చేసి పనిష్మెంట్ ఇచ్చేటువంటి ఇంటెన్షన్ లేదని చెప్పి అనిపిస్తా ఉంది. ఓకే సరే. అయితే ఒకటి మీరు కాళేశ్వరం టాపిక్ తీశారు కాబట్టి ఒక ప్రచారం ఏం జరుగుతుందంటే కాళేశ్వరం వ్యవహారంలో మీరు చాలా గొప్ప కట్టడం